మీరు విద్యార్థులా లేక పోకిరీలా? చేతిలో సెల్ ఫోన్ ఉన్నంత మాత్రాన మీకు జ్ఞానం ఉన్నట్టు కాదు. నోట్లో బూతులున్నంత మాత్రాన మీకు ధైర్యం ఉన్నట్టు కాదు. రీల్స్ చేసుకోవడం వేరు, రీజన్ లేకుండా ఒక తల్లిని దూషించడం అంటే మీ సంస్కార హీనత్వానికి నిదర్శనం. తల్లి ఎవరికైనా తల్లే. నీకు ఒక తల్లుంది, నువ్వు ఒక తల్లికే పుట్టావు అన్న విషయం కాస్త గుర్తు చేసుకోవాలి. నీ ఇంట్లో తల్లిదండ్రులు లేరా? నువ్వు ఇలాంటి మాటలు ఒక ప్రధాని మంత్రి గారి తల్లిని దూషిస్తున్నప్పుడు నీ ఇంట్లో ఉన్న తల్లి నిన్ను హెచ్చరించట్లేదా? ఒక మాట అనట్లేదా? ఇది ఒక మాతృత్వానికే మచ్చ, ఒక ద్రోహం. సంతానం కోసం సంతానం లేని చాలా మంది తల్లులు బాధపడుతున్నారు. కానీ ఈ రోజు విద్యార్థులమే అని పేరు చెప్పి ఒక పెయిడ్ ఏజెంట్స్ లా వేరే పార్టీలకి మీరు పని చేయడం ఎంతవరకు కరెక్టో కాస్త ఆలోచించండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రశ్నించండి, ఎవరు కాదనట్లేదు ఇక్కడ. కానీ ప్రశ్నిస్తున్నాం అన్న పేరు చెప్పి రోడ్డెక్కి బూతులు తిడుతున్నారు. అది కాదు. చదువుకోవాల్సిన వయసులో చిల్లర రాజకీయాలకి మీరు అమ్ముడుపోతే సమాజం మిమ్మల్ని విద్యార్థులు అని అనదు, ఒక పెయిడ్ ఏజెంట్స్ అనే అంటది. అంటే పెయిడ్ పోకిరీలు అని అంటది. విద్యార్థులు అని అనరు. నాలెడ్జ్ లేని గర్వం, సంస్కారం లేని చదువు ఈ తరం చేసుకున్న అతి పెద్ద దౌర్భాగ్యం. ఎవరికి దౌర్భాగ్యం? ఇలాంటి పిల్లలను కన్నా తల్లులది. విద్యార్థులంటే దేశానికి ఒక భవిష్యత్తులా మారాలి. అంతేగాని మిగతా పార్టీల చేతిలో కీలు బొమ్మలుగా పాములుగా మారకూడదు. మీకంటూ సొంత ఆలోచనలు ఉండాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని అది మనం చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది కాస్త ఆలోచించుకోవాలి. ధైర్యం ఉంటే మగాళ్ళైతే ముఖాముఖిగా రాజకీయం చేయండి. అంతేగాని ఒక దివంగత తల్లిని దూషించడం అనేది మంచి పద్ధతి కాదు. మిగతా పార్టీ వాళ్ళందరికీ కూడా తల్లులుంటారు. కానీ ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా ఒక తల్లిని దూషించడం అనేది జరగలేదు. అది మా సంస్కారం. మేము తిట్టొచ్చు రాహుల్ గాంధీ తల్లిని, కానీ మేమేమైనా మాట్లాడామా? సోనియా గాంధీ గారి గురించి ఏం మాట్లాడలేదు కదా. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. ఒక స్థాయి ఉంటుంది దేనికైనా కూడా. ఆ లిమిట్ అనేది ఎప్పుడు కూడా మనం క్రాస్ కాకూడదు. మీ అందరి కోసం రాత్రి పగలు శ్రమ పడుతున్న మన ప్రధానిని ఇలా మాట్లాడుతున్నారే. కాంగ్రెస్ పార్టీలో కొందరి నాయకులకి తెలిసినంత జ్ఞానం కూడా ఈ రోజు ఒక రాహుల్ గాంధీకి గాని మిగతా అపోజిషన్ పార్టీలకు గాని జంజే అని పేరు చెప్పి బయట ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొంటున్న వాళ్ళకైనా తెలియట్లేదా? సెంటర్ లో ఢీకొట్టే వ్యక్తి రాహుల్ గాంధీ కష్టం, పక్కా కష్టం అంట, కష్టం. ఎందుకంటే 24/7 పని చేయాలి అన్న. నరేంద్ర మోదీ నా ఆపోజిషన్, కానీ నా ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రితో నేర్చుకుంటా నేను ఒకటి ఏమంటే ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు. మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా పని చేస్తాడు. చూడండి మీరు ఎంత మంచి ఓరేటర్, ఎట్లా మాట్లాడతారు. సబ్జెక్ట్ అమెరికా పోని లండన్ పోని హిందుస్థాన్ ఆ జెండా ప్రౌడ్నెస్ పెడతారు. సో నేను ఆ పార్టీకి ఇప్పుడు ఓటేయలేదు, ఆ పార్టీ ఫేవర్ లేను. కానీ మా ఒక వ్యక్తి మా ప్రధానమంత్రి అంటే గుడ్, ఎక్సలెంట్. కంగనా రనౌత్ ఏం తప్పు చెప్పారని ఆమెను దూషిస్తున్నారు. ఆమె చెప్పింది 100% కరెక్ట్. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పింది కరెక్టే. జంజీలంటే రాబోయే కాలానికి భవిష్యత్తు చూపించాల్సిన యువత. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాల్లో మీరు కూడా కలిస్తే మీ జీవితం అనేది పాడైపోయే పరిస్థితి ఉంటుంది. మీకంటూ మీకు స్వదాగా ఆలోచన చేసుకునే శక్తి లేదా? ఉంది కదా. అలా ఆలోచించండి. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోకుండా ఈ రోజు అందరం ఒకటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకటి తప్పు చేస్తే మేము కూడా అదే తప్పు చేయాలని మాట్లాడుతున్నారు. స్వదాగా ఆలోచన చేయండి. మీరు ఎదగడం కోసం ఆలోచన చేయండి. హిందుస్థాన్ అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు. అది మన భారతదేశం. మన భారతదేశంలో అమ్మకి, ఒక స్త్రీకి ఇచ్చిన విలువ మరి దేనికి ఇవ్వరు. ప్రధాని మోడీ గారిని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన్ని మానసికంగా బాధ పెట్టడానికి ఇలా వారి తల్లిని దూషించడం అనేది మంచి విషయం కాదు. ఈ రోజు మోడీ గారి తల్లిని దూషించడం అంటే అది ఒక కేవలం ఆయన తల్లినే కాదు, మన దేశంలో ఉన్న
ప్రతి ఒక్క మాతృమూర్తిని కూడా దూషించినట్టే. మాతృత్వానికి మీరందరూ కలిసి చేసిన ద్రోహం ఎవరి వల్ల? కొందరి స్వార్థపూరితమైన విపక్షాల పార్టీలతో మీరు చేతులు కలపడం వల్ల వాళ్ళు ఎట్లా చెప్తే ఈ రోజు మీరు అట్లా నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ రోజు మన భారతదేశం పరువు పోయే పరిస్థితి వచ్చింది మీలాంటి వాళ్ళ వల్ల. అమ్మ అనే పదానికి ఉన్న పవిత్రత తెలిస్తే మీరు ఇలాంటి మాటలు మాట్లాడరు. మీ ఇంట్లో తల్లులు లేరా? మీ నాయకులకి తల్లులు లేరా? ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, దాన్ని సమర్థిస్తున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దయచేసి నేను చెప్పేది ఒకటే, విద్యార్థులకే కాదు ఎవరికైనా కూడా ప్రశ్నించే హక్కు ఉంది. మీరు ప్రశ్నించండి, గాని అది మనం ఏ విధంగా ప్రశ్నిస్తున్నాము అన్నది కూడా చాలా ముఖ్యం. మీరు ఒక విద్యార్థులు, రాబోయే తరానికి మీరు ఆదర్శులుగా మారాలి. అంతేగాని కొంతమంది చిల్లర రాజకీయాల పద్మవ్యూహంలో చిక్కి మీరు మీ భవిష్యత్తుని దయచేసి పాడు చేసుకోకుండా బాగా చదువుకోవాలని మీ అక్కగా నేను కోరుకుంటున్నాను. మీరు మాట్లాడిన తప్పుడు మాటకి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మన ప్రధాని మోడీ గారిని క్షమాపణ కోరుకోండి. అట్లీస్ట్ మన దేశం గర్వించదగ్గట్టుగా మనం బతికేటట్టుగా ఉంటాం. విద్యార్థులకి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. కానీ విద్యార్థులను అడ్డం పెట్టుకొని మిగతా రాజకీయ పార్టీలు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి కుట్రలు చేయాలని చూస్తే మేమెవరం ఊరుకోం. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మిగతా రాజకీయ పార్టీలు ఉండాలి. జై హింద్.